హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మన సేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఈరోజు టాపిక్ ఏంటంటే ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించినటువంటి బిగ్ అప్డేట్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది. అది ఏమిటి అంటే L2లో ఉన్నటువంటి వారికి కేసీఆర్ కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లని కేటాయించడం జరుగుతుంది అని చెప్పేసి వార్తా పత్రిక ముఖంగా మనకైతే చెప్పడం జరిగింది. అదేవిధంగా L1లో ఉన్న వారందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి ముగ్గు ప్రక్రియని స్టార్ట్ చేయాలి అని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ ఉన్నా కూడా మన ఛానల్లో మీకు వీడియో అనేది రావడం జరుగుతుంది. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీకు ఎప్పటికప్పుడు ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రావడం జరుగుతుంది. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే మనందరికీ తెలిసిన విషయమే, గతంలోనే ఇందిరమ్మ ఇండ్లు అర్హులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లను ఇస్తాము అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పెద్దలు హామీ ఇవ్వడం జరిగింది. అనుకున్న విధంగానే వీరు ఇందిరమ్మ ఇండ్లను ఏర్పాటు చేయడానికి గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వీరిని 3 కేటగిరీలుగా విభజించారు, L1, L2, L3 అని చెప్పేసి. ఇందులో L2 కేటగిరీ ఎవరైతే ఉన్నారో వారికి ఇల్లుతో పాటుగా జాగా కూడా ఉండదు కాబట్టి వారికి ఇల్లు జాగా 2 ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ కేసీఆర్ కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇచ్చే ఆలోచనలో మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి చూడండి. L2 లబ్ధిదారులకి 2 పడక గదుల ఇండ్లు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ప్రభుత్వం కసరత్తు. గత ప్రభుత్వం నిర్మించి కేటాయించని 2 పడక గదుల ఇండ్లను ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా L2 జాబితాలోని వారికి ఇవ్వాలని ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులపై ఇందిరమ్మ ఇండ్ల యాప్ ద్వారా సర్వే నిర్వహించారు. ఇటీవల నిర్వహించిన ఇంటింటి కులగణన సర్వేతో ఈ సర్వేను సరిపోల్చుకొని ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల జాబితాను L1, L2, L3గా విభజించింది. L1లో సొంత స్థలం ఉన్న 21.93 లక్షల మందిని చేర్చారు. వీరందరికీ ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం విడతల వారీగా రూపాయలు 5 లక్షల చొప్పున అందించనుంది. L2లో సొంత స్థలాలు లేని 19.96 లక్షల మంది ఉన్నారు. వీరికి రాబోయే ఆర్థిక సంవత్సరంలో స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి కావలసిన రూపాయలు 5 లక్షల చొప్పున ఇవ్వనుంది. అయితే వీరిలోనే కొందరికి మిగిలిపోయిన 2 పడక గదుల ఇండ్లను కేటాయించాలని భావిస్తుంది. L3లో ఇల్లు ఉండి దరఖాస్తు చేసుకున్న వారున్నారు. అయితే గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో కేసీఆర్ గారు డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఏవైతే కట్టించినటువంటివి కొన్నేమో అర్హులకి పంచిపెట్టడం జరిగింది. కొన్ని ఇండ్లయితే మిగిలిపోయాయి. అలా మిగిలిపోయినటువంటి ఇండ్లని ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకంలోనే ఈ అర్హులు ఎవరైతే ఉన్నారో L2 కేటగిరీలో ఉన్నటువంటి అర్హులకి అందించాలి అని చెప్పేసి ఆలోచన అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి చూసినట్టయితే L1లో ఉన్నవారి కంటే కూడా L2లో ఉన్నవారికే ఈ ఇండ్లు అయితే తొందరగా వచ్చేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది. ఇది ఇందిరమ్మ ఇండ్లకి అలాగే డబుల్ బెడ్రూమ్ ఇండ్లకి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ వీడియో. ఇలాంటి మరిన్ని ఎన్నో టాపిక్స్ వీడియోస్ మీకు రావాలి అంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసినట్టయితే ప్రతి వీడియో కూడా మీ వరకు రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.